ఇండిగో ఎయిర్లైన్స్ కు డీజీసీఏ సమన్లు జారీ చేస్తుంది. విమానాల రద్దు ఆలస్యంపై డీజీసీఏ వివరణ కోరింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో పెద్ద ఎత్తున విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి 30కి పైగా, హైదరాబాద్ లో 33 విమానాలు రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దు చేశారు. బుధవారం 4 నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. వింటర్ షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలే కారణంగా చూపిస్తున్నారు. అయితే కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రతరమైనట్టుగా తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక అంతరాయం కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాదాపు కొన్ని చాలా విమానాలు రద్దయ్యాయి కాబట్టి ఇప్పుడు డీజీసీఏ ఇచ్చిన సమన్లకు సంబంధించి అసలు ఇండిగో విమాన సంస్థ యజమానులు అసలు ఏం చెప్తున్నారు, ఏమైనా స్పందించారా, ఎందుకు ఆలస్యం అయింది, అసలు ఎందుకు ఆపేశారని డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? రైట్ ప్రసన్న, ఇండిగో విమానానికి సంస్థకు సంబంధించిన విమానాలు తరచూ ఆలస్యం కావడం కానీ మరోవైపు రద్దు కావడం జరుగుతుంది. దానిలో భాగంగానే గత 2-3 రోజులుగా దాదాపు 300 విమానాలు కూడా రద్దయ్యాయి. ప్రతి 3 విమానాల్లో 2 విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ విమానాలు ఆలస్యంగా నడవడం, రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవాంతరాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఎయిర్పోర్ట్లో రద్దీ ఎక్కువైపోయింది. రద్దీ ఉండడం వల్ల, ఆలస్యం కావడం వల్ల దూర ప్రయాణాలకు వెళ్ళేవారు, విదేశాలకు వెళ్ళేవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి వారైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండిగో విమానయాన సంస్థ పైన. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నవారంతా కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి, ఇండిగో సంస్థకు సంబంధించి కానీ అందరికీ, ప్రతి ఒక్కరికి సంబంధించి వారు ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతుందో అంటే సివిల్ ఏవియేషన్స్కు పోర్టల్ ద్వారా, సేవా పోర్టల్ ద్వారా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 100 ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలంటూ కూడా, ఇండిగో విమానయాన సంస్థపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు కూడా వారు ఈ సేవా పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి నిర్ణయం తీసుకోవాలి, త్వరితగతిన సమస్యను రెక్టిఫై చేయాలనేది వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ గత కొంతకాలంగా కూడా దాదాపు 1200కు పైగా విమానాలు అనేవి ఇండిగో విమానానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన విమానాలు రద్దయ్యాయి. ఇటు డొమెస్టిక్ రాష్ట్రాల్లో నడిచే విమానాలు కానీ ఇతర దేశాలకు వెళ్లే విమానాలు కూడా ఎక్కువగా క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు, ప్రయాణికులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ప్రయాణికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు డీజీసీఏ ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు సమన్లు కూడా జారీ చేసింది. అఫీషియల్స్ను సమావేశానికి రావాలంటూ కూడా సివిల్ ఏవియేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సివిల్ ఏవియేషన్ శాఖ నిర్వహించే సమావేశానికి వీరు హాజరు కావాలి, వివరణ ఇవ్వాలని ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికే ఇండిగో విమానయాన సంస్థ ఒక వివరణ అయితే ఇస్తుంది. అంటే ఫుల్ డ్యూటీ టైమింగ్స్, ఎఫ్డిటిఎల్ లిమిట్ ఏదైతుందో, పనికాలం ఏదైతుందో దానికి సంబంధించి సమయం అనేది పెంచడం ద్వారా 13 గంటల నుంచి 14 గంటలకు పెంచడం ద్వారా, రాత్రింబవళ్ళు డ్యూటీ చేయడం ద్వారా వారికి నిద్ర ఉండటం లేదు. దాని ద్వారా కొత్త నిబంధనలు తీసుకురావడం ద్వారా, అంటే ఏటీసీ వ్యవస్థ కానీ సిబ్బంది కొరత వల్ల కానీ ఈ ఎఫ్డిటిఎల్ వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సాంకేతిక సమస్య ఉంది. అందుకని ఈ విమానాలు రద్దు అవుతున్నాయి, కొన్ని క్యాన్సిల్ చేస్తున్నాము, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము. వితిన్ 48 గంటల వరకు కూడా ఇది సమస్య ఇలాగా ఉంటుంది. 48 గంటల సమస్యను పరిష్కరించి అంటే అందరికీ కూడా సేవలను అందుబాటులో తీసుకొస్తాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాకు సహకరించండి, ఇప్పటివరకు సహకరించిన వారికి ధన్యవాదాలంటూ కూడా ఇటు ఇండిగో విమానయాన సంస్థ అయితే చెప్తోంది. కానీ తరచుగా ఈ విమానాలు రద్దు కావడం పట్ల అనేక వివాదాలు, ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి ఇండిగో విమానయాన సంస్థకు. అంటే ఈ ల్యాండింగ్ సమయాలను కూడా, అంటే ప్రతిరోజు రాత్రి ల్యాండింగ్లు అనేవి 6 ల్యాండింగ్లు కావాల్సింది, దాన్ని 2కు కుదించడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి. రోజుకు ఇండిగో విమానయాన సంస్థ 2200 నుంచి 2300 వరకు ఫ్లైట్లు అనేవి నడుపుతోంది. కానీ వాటిలో ఎక్కువగా ప్రతి 3 ఫ్లైట్లో 2 ఫ్లైట్లు ఆలస్యం అవుతూ ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలస్యమైనా పర్లేదు కానీ రద్దు చేయొద్దు అనేది కొంత, అంటే ఆలస్యం కావడం వల్ల కొంతమేరైనా వెయిట్ చేసి మేము అదే విమానంలో ప్రయాణం చేయవచ్చు. కానీ కంప్లీట్గా రద్దు చేయడం ద్వారా మళ్ళీ రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు, కంప్లీట్గా తీసేయడం ద్వారా మాకు ముందుగా నిర్ణయించుకునే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దాని ద్వారా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేది ప్రయాణికులు ఇటు విమానయాన సంస్థ పైన, ఇండిగో విమానయాన సంస్థ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించండి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.
చేస్తున్నారు. దానిలో భాగంగానే సివిల్ ఏవియేషన్ సేవ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. దాదాపు 100కు పైగా ఫిర్యాదులు ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఆ ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ఏవియేషన్ మినిస్ట్రీ కూడా ఇప్పటికే స్పందించి ఇప్పుడు ప్రధానంగా దానికి సంబంధించి స్పందించి సమన్లు కూడా జారీ చేసింది. ఆ సమన్లకు వివరణ ఇవ్వాలని కూడా చెప్తోంది. కానీ సాంకేతిక సమస్య వల్ల కొన్ని ఏటీఎస్ వ్యవస్థ వల్ల కానీ మరోవైపు ఎఫ్డిటిఎల్ ఫుల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ ఏదైతే ఉందో లిమిటేషన్ దానికి సంబంధించి వల్ల ఈ ఇతర సిబ్బంది కొరత వల్ల ఇటువంటి ఇబ్బంది ఏర్పడింది. ఫర్దర్గా ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. 48 గంటల వరకు సహకరించండి, 48 గంటల తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ఇండిగో విమానయాన సంస్థ చెప్తున్నప్పటికీ కూడా ప్రయాణికులైతే వారు నిర్ణయించుకున్న కార్యక్రమాలు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ఏదైతే ఉందో దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గురువారం నేను ఒక్కరోజు 170 విమానాలు రద్దయ్యాయి. ఇక మరోవైపు శీతాకాల షెడ్యూల్లో కూడా మార్పులు, వాతావరణ మార్పులు కానీ కొంత సాంకేతిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా ఈ విమానాలు రద్దు అవుతున్నాయి అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. అంటే వచ్చే 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తేవడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము, ఆలస్యానికి చింతిస్తున్నాము, మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటే కూడా ప్రయాణికులకు చెప్తూ ఉన్నారు. వారికి మెసేజ్లు కూడా పంపిస్తూ ఉన్నారు. కానీ ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ కూడా గంట 2 గంటల తర్వాత 3 గంటలు అంటారు. దాదాపు 7-8 గంటల వరకు కూడా వెయిట్ చేపించి లాస్ట్కి 9వ గంటలో ఫ్లైట్ రద్దు చేస్తామంటూ కూడా ఒక వార్త చెప్తున్నారు. దాని ద్వారా అప్పటి వరకు పేషెన్స్తో ఉన్న వారందరూ కూడా ఎంతో సహనంగా ఉన్నవారు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వారికి ప్రత్యామ్నాయంగా అక్కడ స్టే చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. చిన్న చిన్న పిల్లలు మాతో పాటు ఉంటున్నారు, వృద్ధులు ఉన్నారు, అనారోగ్య సమస్యలు పాలైన వారు అనేక మంది ఉన్నారు. వారందరూ ఎంతసేపు ఎలా వెయిట్ చేస్తారు, అది కూడా దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థ నిర్ణయాలు తీసుకోవాలి. దీనిపై స్పందించి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలనేది కూడా ప్రధానంగా అందరూ కోరుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ ఇండిగో విమానయాన సంస్థ సంబంధించి మొత్తం 1200 విమానాల వరకు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అంటే ల్యాండింగ్కు సంబంధించి రాత్రి ల్యాండింగ్లను కూడా 6 నుంచి 2కు తగ్గించారు. ఇక విమానాల క్యాన్సిలేషన్పై కూడా అప్పటికే డీజీసీఏ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించిన అఫీషియల్స్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఎటువంటి వివరణ ఇస్తారు, దీనికి ఈ వివరణకు డీజీసీఏ సంతృప్తి చెందుతుందా లేదా, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా వారిని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు ఇప్పుడు ప్రధానంగా ఉన్న 2 ఎయిర్లైన్ సంస్థలు ఎక్కువగా విమానాలు నడిపేది భారతదేశంలో ఇటు ఇండిగో విమానయాన సంస్థ, ఎయిర్ ఇండియా. ఈ రెండే ఎక్కువగా విమానాల అనేది ఎక్కువగా రాకపోకలు కొనసాగిస్తాయి, సేవలు అందిస్తున్నాయి. కానీ వాటిలోనే ఎక్కువగా తరచుగా సాంకేతిక లోపాలు, ఒకవైపు ఎయిర్ ఇండియా సాంకేతిక లోపాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానిలో ప్రయాణించే వారు చాలామంది తగ్గిపోయి ఇటు ఇండిగోకు షిఫ్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇండిగో విమానాల ప్రయాణికులు ఎక్కువ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఇండిగో విమానాలు రోజుకు 2200 వరకు కూడా విమానాలు రన్ చేస్తూ ఉంది. కానీ ఆలస్యం అవ్వడం, రద్దు చేయడం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటీసీ వ్యవస్థ వల్ల కొంత సాంకేతిక ప్రాబ్లం వల్ల విమానాలు ఆలస్యమవుతున్నాయి, దానివల్ల రద్దు చేస్తున్నామని వివరణ ఇస్తోంది. మరోవైపు సిబ్బంది కొరత, ఇది ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ ఏవైతున్నాయి ఎఫ్డిటిఎల్ లిమిటేషన్ వల్ల దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంతర్గతంగా మేము పరిష్కరించుకుని సమస్యను రెక్టిఫై చేసుకుని త్వరలోనే అన్ని సేవలన్నీ కూడా మీకు త్వరలో తీసుకొస్తాం, 48 గంటల వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది అనేది ఒక వివరణ అయితే ఇస్తుంది. అంటే ప్రజల వరకు అది ప్రయాణికుల వరకు ఈ వివరణ ఇస్తుంది. ఈ వివరణతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన సంస్థ దీనికి సంబంధించి సంతృప్తి చెందుతుందా, ఇంకేమైనా ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా ఇండిగో విమానానికి వెళ్లే వారందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. ఇటు ఢిల్లీ, ముంబై, ఇతర ఎయిర్పోర్ట్లలో, ఇటు హైదరాబాద్లో కూడా నిన్న 33 విమానాలు రద్దయ్యాయి, కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని విమానాలు, ఇండిగో విమానం శబరిమలలోకి వెళ్లాల్సిన విమానం కూడా రద్దు చేశారు. అక్కడ అయ్యప్ప స్వాములు కూడా నిన్నంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా ఇండిగో విమాన సేవలకు అంతరాయం కలగడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే డీజీసీఏ సమన్లు జారీ చేసింది. దీనికి ఇండిగో విమానయాన సంస్థ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఇండిగో విమానాల రద్దుకు సంబంధించి కూడా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక సాంకేతిక కారణంతో కానీ ఏదో ఒక సమస్యతో విమానాలను రద్దు చేస్తూ ఉంటుంది ఇండిగో. ఇప్పుడు ఇంత అంటే మూడు రాష్ట్రాల్లో కలిపి 200కు పైగా విమానాలను రద్దు చేయడంతో దీనికి సంబంధించి కూడా డీజీసీఏ సమన్లు జారీ చేస్తుంది ఇండిగో ఎయిర్లైన్స్కి. విమానాల రద్దుకు సంబంధించి అలాగే ఆలస్యానికి సంబంధించి కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలతో సమాచారం అందించాలి అంటూ కూడా డీజీసీఏ సమన్లు జారీ చేస్తుంది.